Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026 కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి టిప్స్, ట్రిక్స్, నిమోనిక్ ప్యాటర్న్ వంటివి ఇంట్రడ్యూస్ చేస్తూ జేఈ మెయిన్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసి గుడ్ స్కోర్ అనేటువంటి తెచ్చుకోవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ప్యాటర్న్గా కెమికల్ కైనెటిక్స్ అనే చాప్టర్ నుంచి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ బేస్డ్ గ్రాఫ్స్ మీద జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. వీటికి ట్రిక్ అనేటువంటిది చెబుతూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ను అప్లై చేసి ఎలా సింప్లిఫై చేయవచ్చు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, లాస్, పీరియాడిక్ ట్రెండ్స్, కాంప్లెక్స్ రియాక్షన్స్ అనేటువంటివి ఉండడం చేత ఇన్ టైంలో అప్లై చేసి గుడ్ స్కోర్ తెచ్చుకోవడానికి డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ డిఫికల్టీస్ని రిడ్యూస్ చేయడానికి ప్రయత్నంగా ఈ కెమిస్ట్రీ అనే హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ని డిఫికల్టీ, క్రిటికల్ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్, టిప్స్, నిమోనిక్ ప్యాటర్న్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా క్వశ్చన్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రిక్స్ యూజ్ చేయడం ద్వారా మీకు జేఈ మెయిన్స్లో 30% స్కోర్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. సో ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు నుంచే మీరు ఈ ట్రిక్స్, నిమోనిక్ ప్యాటర్న్లో జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అవ్వడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఆర్డర్ అన్నప్పుడు పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఇన్ రేట్లా అని ట్రిక్ ఇక్కడ మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో పవర్ అంటే చూడండి, రేట్ల రియాక్షన్కి రేట్లా తీసుకున్నాను. రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ ఎం బి పవర్ ఎన్. సో పవర్ అనేటువంటిది ఎం, ఎన్ అనేటువంటి పవర్ కిందికి వస్తాయి. సో పవర్ని సమ్ చేస్తే వచ్చేటువంటిదే ఆర్డర్. సో సమ్ ఆఫ్ పవర్స్ ఈజ్ ఈక్వల్ ఆర్డర్. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్ ఎం ప్లస్ ఎన్ అని నోట్ చేస్తాము. ఈ ఎం ప్లస్ ఎన్ అనేటువంటిది 0 వస్తే 0 ఆర్డర్, 1 వస్తే 1 ఆర్డర్, 2 వస్తే 2 ఆర్డర్, 3 వస్తే 3 ఆర్డర్, ఫ్రాక్షన్ వాల్యూ వస్తే ఫ్రాక్షనల్ ఆర్డర్ అని 1/2, 3/4 ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాము. రేట్ల కిందికి చెక్ చేసుకుంటే కాన్సంట్రేషన్ టర్మ్స్కి పవర్ అనేటువంటిది ఏముందండి? 0. 0 ఉంటే ఆర్డర్ ఏమవుతుంది? 0 ఆర్డర్. కాన్సంట్రేషన్ టర్మ్స్కి 1 అనేటువంటిది ఉంది. సో ఆర్డర్ 1. కాన్సంట్రేషన్ టర్మ్స్కి ఆర్డర్ 2 ఉంది కాబట్టి ఆర్డర్ 2 అవుతుంది. సో 0 ఉంటే 0 ఆర్డర్ రియాక్షన్ అని, 1 ఉంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని, 2 ఉంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అని, 3 ఉంటే థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అని, అలాగే ఫ్రాక్షన్ ఉంటే ఫ్రాక్షన్ ఆర్డర్ రియాక్షన్ అని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఈ ఆర్డర్ అనేటువంటి కాన్సెప్ట్ని
యూజ్ చేసుకొని రేట్ లా అనేటువంటిది ఫస్ట్ ఆర్డర్కి, సెకండ్ ఆర్డర్కి, జీరో ఆర్డర్కి చెక్ చేసుకుంటే వాటిలో థియరిటికల్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా అడుగుతూ ఉంటారు. కాన్సంట్రేషన్ ఏ డబుల్డ్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఆర్ రేట్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఆర్ రేట్ ఆఫ్ జీరో ఆర్డర్ అని మీకు క్వశ్చన్లు అడుగుతారు. అడిగినప్పుడు డైరెక్ట్గా మీరు రేట్ అనేటువంటిది కాన్సంట్రేషన్ డబల్ అయితే ఫస్ట్ ఆర్డర్కి డబల్ అవుతుంది. ఎలాగిది చెప్తాం? రేట్లా తీసుకుంటే కే ఏ పవర్ 1 ఉంది. సో ఏ అనేటువంటిది డబల్ చేయండి. సో డబల్ చేస్తే రేట్ ఏమవుతుంది? రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ కాబట్టి డబల్ అవుతుంది. సో సెకండ్ ఆర్డర్ దగ్గరికి వస్తే రేట్ బికమ్స్ 4 టైమ్స్ అవుతుంది. సో రేట్ అనేటువంటిది ఏ స్క్వేర్గా ఉంటుంది. సో డబల్ అన్నప్పుడు 2 స్క్వేర్. సో రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4 అవుతుంది. సో 4 టైమ్స్ రేటు అవుతుంది సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్కి. జీరో ఆర్డర్ రియాక్షన్స్కి రేట్లా వచ్చేసి కే ఇంటూ ఏ పవర్ 0. ఏ అనేటువంటిది ఇండిపెండెంట్గా ఉంటుంది. రేట్ అన్చేంజ్డ్, చేంజ్ జరగదు. ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్లన్నిటినీ ఒకసారి మీరు ఓవర్వ్యూ చేసుకోండి. ఈ ట్రిక్స్ని జేఈ మెయిన్స్ 2020లో ఇచ్చినటువంటి ప్రాబ్లం మీద చెక్ చేస్తే డీకంపోజిషన్ ఆఫ్ NH3 ఆన్ ప్లాటినం రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ NH3 పవర్ 0. సో పవర్ 0 ఇస్తున్నారు అంటే జీరో ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్కి రేట్ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A0 అంటే కాన్సంట్రేషన్ మీద రేట్ అనేటువంటిది డిపెండ్ అవ్వదు. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి ఈ థియరిటికల్ ఆల్రెడీ చెప్పాను. ఈ టిప్పుని మీరు డైరెక్ట్గా ప్రాబ్లంలో అప్లై చేస్తే ఆప్షన్ చూడండి. రేట్ అనేటువంటిది కాన్స్టెంట్, నాట్ డిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ అనే వర్డ్ వాడతాము. సో ఇండిపెండెంట్ అనే వర్డ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ట్రిక్ మీరు సింపుల్గా చూడండి. క్వశ్చన్ చూడంగానే జీరో ఆర్డర్ అని వెళ్ళిపోతారు. జీరో ఆర్డర్ అంటే రేట్ అనేటువంటిది కాన్స్టెంట్, నాట్ డిపెండెంట్, ఇండిపెండెంట్. ఇలా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్ అనేటువంటిది సాల్వ్ చేసుకోవచ్చు. జేఈ మెయిన్స్ 2024లో రేట్ ఆఫ్ రియాక్షన్ మీద ప్రాబ్లం ఈ విధంగా అడిగారు. ఫర్ ఏ రియాక్షన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి వెన్ ఏ ఈస్ హాఫ్ అండ్ బి ఈస్ డబుల్డ్ రేట్ చేంజెస్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే రేట్ అనేటువంటిది ఎలా ఉంటుందండి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బికి ఉంటుంది. సో ఏ అనేటువంటిది హాఫ్ అంటున్నాడు. హాఫ్ అంటే 1/2. 1/2 స్క్వేర్ ఇంటూ బి అనేటువంటిది డబుల్ అంటున్నాడు అంటే ఇంటూ 2 అవుతుంది. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ఇంటూ 2 అవుతుంది. సో 2 1s 2 2s క్యాన్సల్ చేస్తే 1/2 ఆన్సర్ వస్తుంది. సో ఫైనలీ ఆప్షన్ ఎక్కడుందండి? ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. రేట్ ఆఫ్ రియాక్షన్ మీద రేట్లా బేస్ చేసుకొని గ్రాఫ్స్ అనేటువంటిది జేఈ మెయిన్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ మీద జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ మీద చూస్తే గ్రాఫ్స్ అనేటువంటిది కాన్సంట్రేషన్ ఏ వర్సెస్ టైం మీద తీసుకుంటే జీరో ఆర్డర్కి స్ట్రెయిట్ లైన్ అనేటువంటిది ఫాల్ డౌన్ అవుతుంది. స్లోప్ అనేటువంటిది -k వస్తుంది. అదే లాగ్ ఆఫ్
కాన్సంట్రేషన్ ఏ వర్సెస్ టీ తీసుకుంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాము. లీనియర్ గ్రాఫ్ వస్తుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తుంది, స్లోపు -k వస్తుంది. 1/a వర్సెస్ టీ గ్రాఫ్ తీసుకుంటే లీనియర్ గ్రాఫ్ వస్తుంది, స్ట్రెయిట్ లైన్ డౌన్ నుంచి అప్కి వస్తుంది, స్లోప్ వచ్చేసి +k వస్తుంది. సో ఇది సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అని చెప్తాము. ఈ ట్రిక్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే గ్రాఫికల్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. గ్రాఫ్స్ అనేటువంటిది చెక్ చేస్తే ఏ వర్సెస్ టీ చూస్తే స్ట్రెయిట్ లైన్ ఇలా డౌన్వర్డ్ వస్తుంది, స్లోప్ వచ్చేసి -k వస్తుంది. లాన్ ఏ వర్సెస్ టీ చూసుకుంటే స్ట్రెయిట్ లైన్ వస్తుంది, డౌన్వర్డ్కి -k స్లోప్ వస్తుంది. 1/a వర్సెస్ టైం చూసుకుంటే స్ట్రెయిట్ లైన్ వస్తుంది, డౌన్ నుంచి అప్వర్డ్ వస్తుంది, స్లోపు పాజిటివ్ వస్తుంది. ఇక్కడ ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి ఏ అన్నప్పుడు 0 ఆర్డర్, లాన్ ఏ అన్నప్పుడు ఫస్ట్ ఆర్డర్, 1/a అన్నప్పుడు సెకండ్ ఆర్డర్. ఏ లాన్ ఏ 1/a 0 1 2 ఆర్డర్. ఇలా మీరు ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ యూజ్ చేసుకొని ప్రీవియస్ ప్రాబ్లం పైన ఎలా అప్లై చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేఈ మెయిన్స్ 2022లో ఈ గ్రాఫ్స్ మీద క్వశ్చన్ ఇలా అడిగారు. ద ప్లాట్ ఆఫ్ లాన్ ఏ వర్సెస్ టైమ్ టీ ఈజ్ లీనియర్ విత్ స్లోప్ -k. ఆర్డర్ ఈజ్. ఆర్డర్ ఏంటి అని అడిగారు. సో లాన్ ఏ అన్నప్పుడు ఏమొస్తుంది? లాన్ ఏ ఫస్ట్ ఆర్డర్. ట్రిక్ అప్లై చేయండి, మీరు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. అనదర్ గ్రాఫ్స్ అనేటువంటివి రేట్ వర్సెస్ కాన్సంట్రేషన్కి గ్రాఫ్స్ అడుగుతారు. 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్కి. సో రేట్లా చూసుకున్నప్పుడు ఇండిపెండెంట్గా ఉంటుంది, ఫస్ట్ ఆర్డర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది, సెకండ్ ఆర్డర్కి a² ఉంటుంది. సో రేట్ కాన్సంట్రేషన్కి గ్రాఫులు గీస్తే 0 ఆర్డర్కి ఫ్లాట్ వస్తుంది, ఫస్ట్ ఆర్డర్కి లైన్ వస్తుంది, సెకండ్ ఆర్డర్కి కర్వ్డ్ ఆర్ పారాబోలా వస్తుంది. సో ఈ ట్రిక్ని గుర్తుపెట్టుకోవడానికి విజువల్ టిప్ చూడండి. ఫస్ట్ ఆర్డర్కి లైన్, సెకండ్ ఆర్డర్కి కర్వ్, 0 ఆర్డర్కి ఫ్లాట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ని స్పీడ్గా మీరు ట్యాకిల్ చేయగలరు. జేఈ మెయిన్స్ 2019లో ఇఫ్ ఏ ప్లాట్ ఆఫ్ రేట్ వర్సెస్ ఏ ఈజ్ హారిజాంటల్, ద రియాక్షన్ ఈజ్ ఆఫ్ విచ్ ఆర్డర్? సో హారిజాంటల్ అంటే ఫ్లాట్, ఫ్లాట్ అంటే 0 ఆర్డర్. సో 0 ఆర్డర్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో డైరెక్ట్గా మీరు ట్రిక్ అప్లై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు. ఇదే విధంగా జేఈ మెయిన్స్ 2026 కోసం రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటిది ట్రిక్స్ ఫామ్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.